అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారత్ కల్చర్. శ్రీకాకుళం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తోలాపి గ్రామంలో ఉన్న శ్రీ సత్యసాయి సేవా సమితి గురించి ఈరోజు తెలుసుకుందాం. తోలాపి గ్రామంలో శ్రీ సత్యసాయి సేవా సమితిలో ఏ సేవా కార్యక్రమాలు జరుగుతాయి, అలాగే పూజా విధానాలు ఏంటి మనం తెలుసుకుందాం. సత్యసాయి బాబా 1926 నవంబర్ 23న ఆంధ్రప్రదేశ్లోని పుటపర్తి గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పెద్ద వెంకప్పరాజు, ఈశ్వరమ్మ. చిన్నతనంలో సత్యసాయి బాబాను సత్యనారాయణ రాజు అని పిలిచేవారు. 1940లో సుమారు 14 సంవత్సరాల వయసులో తన జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. నేను సాధారణ జీవితానికి దూరంగా భగవంతునికి ధ్యానం, భక్తి, మానవ సేవ, మాధవ సేవ తన జీవిత మార్గంగా ఎంచుకున్నారు. కాలక్రమంలో ఆయన భక్తులు సత్యసాయి బాబాగా పిలవడం ప్రారంభించారు. ఆయన బోధనలో ప్రధానంగా ప్రేమ, సత్యం, ధర్మం, శాంతి, అహింస, సేవ. ఆయన కులమత భేదాలు లేకుండా అందరినీ ప్రేమించండి, అందరికీ సేవించండి, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని చెప్పేవారు. ఆయన సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో ఒక భాగమైన తోలాపి గ్రామంలో సత్యసాయి సేవా సమితిలో ఏ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇప్పుడు చూద్దాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహంతో నవంబర్ 23, 2018 నుంచి తోలాపి గ్రామంలో అర్హులైన నిరుపేదలందరికీ నారాయణ సేవా కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ సేవా కార్యక్రమాన్ని విస్తరించారు. జనవరి 4, 2023 నుంచి మరొక 7 గ్రామాలైన తోలాపి, కింతలి, కాజీపేట, కనిమెట్ట, దళవలస, అలమాజీపేట, రెడ్డిపేట ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు ఉచితంగా నారాయణ సేవ, అన్నప్రసాద కార్యక్రమం అనేది జరుగుతుంది. ఉదయం పూట నుంచి భక్తులు ఇక్కడ కూరగాయలను శుభ్రం చేసి కత్తిరించడం, వంటకు కావాల్సిన సామాన్లు ఏర్పాటు చేయడం, అలాగే వంట చేయడం, ఇలా అందరూ కలిసి అన్నప్రసాదాన్ని సిద్ధం చేస్తారు. ఇలా సిద్ధం చేసిన ఆహారాన్ని ప్యాకెట్ల రూపంలో సమాన పరిమాణంలో ప్యాక్ చేయడం జరుగుతుంది. ఒకరి ఆకలి తీర్చడానికి ఇంతమంది భక్తులు కలిసి చేసే ఈ సేవ ఒక గొప్ప మానవ సేవగా మారుతుంది. ఇలా ప్యాక్ చేసిన ఆహారాన్ని ఎలక్ట్రికల్ వెహికల్ పైన తీసుకువెళ్ళి చుట్టుపక్కల ఉన్న 7 గ్రామాల్లో తోలాపి, కింతలి, కాజీపేట, కనిమెట్ట, దళవలస, అలమాజీపేట, రెడ్డిపేట అర్హులైన నారాయణులకు ప్రతిరోజు భోజనాలు ఇవ్వబడును. ఈ ఆహారాన్ని ఎవరెవరికి అందజేస్తారంటే కాళ్ళు చేతులు సహకరించిన వారికి, మంచానికే పరిమితమై ఉన్నవారికి, వయసు పైబడి నడవలేని వాళ్ళకి, ఆహారం వండలేని స్థితిలో ఉన్నవారికి, వికలాంగులకు ఈ పంపిణీ కార్యక్రమం చేయబడుతుంది. అలాగే ఎవరైతే నడవలేని స్థితిలో ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వయంగా ఆహారాన్ని పంపిణీ చేయబడుతుంది. ఇలా ప్రతి వారిని పలకరిస్తూ ప్రతి ఒక్కరి అవసరాన్ని గుర్తిస్తూ ఈ సేవ కొనసాగించబడుతుంది. ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని అందించడంతో పాటు మీకోసం మేమున్నాం అనే ఆప్యాయతను అందించడం ఈ సత్యసాయి సేవా సమితి లక్ష్యం. అలాగే మీరు కూడా ఈ సేవలో పాల్గొనవచ్చు. ఇక్కడ కోశాధికారైన పొన్నారి గణపతి గారితో మనం మాట్లాడుతాం. మాది సంస్థ 1980 నుంచి యాక్టివ్గా ఉన్నటువంటి సంస్థల్లో ఒక సంస్థ. ఇది మాకు మా గురువు గారు, అదిగోండి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి, మురపాక రామకృష్ణ పరమేశ్వర్ అని, వారు ఈ గ్రామంలో సత్యసాయి ఆర్గనైజేషన్ని వృద్ధి చెందటానికి ఒక కారకులు. వారి ఆధ్వర్యంలో ఆ రోజుల్లోనే మేము 1980-81 ప్రాంతంలోనే నారాయణ సేవ, నిత్యనారాయణ సేవ అని ప్రారంభించి గ్రామంలో ఇంటింటికి గుడ్డతో కుట్టినటువంటి సంచులు ఇచ్చి వారి ఆహారంలోంచి పిడికిడి బియ్యం, వారి అన్నం వండుకోవటానికి తీసిన వాటిలో పిడికిడి బియ్యం సేకరించి ఆ బియ్యాన్ని తెచ్చి ఇక్కడ వంట చేసి ఆ వంట వండిన పదార్థాన్ని కుష్ఠవ్యాధిగ్రస్తులు, కదలలేని వారు, మంచం పైన స్థిరంగా ఉండిపోయిన వాళ్ళకి మేము ఆహారం పెట్టిన రోజులు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగా కొనసాగిన తర్వాత ఈ మందిరాన్ని మేము 2001లో ఫౌండేషన్ వేసి 2004 అక్టోబర్ 30వ తేదీన దీన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. మేము ఎప్పుడు కూడా అప్పటి నుంచి 1980 నుంచి 2026 ఇవాళ వరకు ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 23వ తేదీ భగవాన్ సత్యసాయి బాబా వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 3500 నుంచి 4000 మంది వరకు నారాయణ సేవ అంటే అన్నప్రసాదాన్ని ప్రతి నవంబర్ 23వ తేదీని కూడా మేము దివ్యంగా నిర్వహించుకుంటూ వారి ఆశీస్సులతో చక్కగా కొనసాగిస్తూ ఉన్నాం. ఆ తరువాత మా గురువు గారు పరంపదించారు. తదనంతరం నేను అప్పటి నుంచి ఆ గురువు గారి నుంచి ఇప్పటి వరకు ట్రెజరర్గా ఉంటూనే ఎంఏ వాసుదేవరావు అని మాకు
సంస్థ అధ్యక్షులుగా చేపట్టిన తర్వాత మేము 2018వ సంవత్సరం నుంచి నవంబర్ 23 నుంచి విస్తృతపరచాలనే ఉద్దేశంతో ఒక తోలాపికే పరిమితం కాకుండా పక్క గ్రామాలైనటువంటి కింతలి, కనిమెట్ట, కాజీపేట, దల్లవలస, అల్మాజీపేట, రెడ్డికపేట అనేటటువంటి గ్రామాల్ని దత్తత తీసుకొని ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి అర్హులైన, నిరుపేదలైన, లేకపోతే వారికి ఆర్థిక పరంగా కాస్తంత కలిగి ఉన్నప్పటికీ బాగా మంచంపై నుండి వండుకునే స్థితి లేని వారికి మా సంస్థ తాలూకా ఉద్దేశం కూడా అదే. అన్నం ఇవ్వటం అంటే ఆ పేదవాళ్ళు మాత్రమే కాదు, నీకు అన్ని వసతులు ఉన్నప్పటికీ నీ వండుకోలేకపోవడం కూడా వైకల్యమే. ఈ వైకల్యంతో ఉన్న వాళ్ళకు కూడా తప్పనిసరిగా నారాయణ సేవ చేయమని మాకు సంస్థ సత్యసాయిబాబా వారి తాలూకా ఆదేశాల్ని, మా సంస్థ చెప్పినటువంటి మాటల్ని పరిగణనలో తీసుకొని మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ఈ సేవని సుమారు 86 మందికి ప్రతిరోజు ఉదయం మాకున్నటువంటి వసతులతో, మాకున్నటువంటి పరిధిలో, మాకున్నటువంటి నిధులతో ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నాం. అంతేకాకుండా గ్రామంలో మా గురువుగారు చెప్పాను కదా, ఎంఆర్కే అప్పారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ గ్రామంలో ముఖ్యంగా మొట్టమొదట గ్రామ సేవలు చేసేవాళ్ళం. ఇప్పుడు గ్రామ సేవలు చేయాల్సిన ఆవశ్యకత కొంచెం తగ్గింది. ఎలా తగ్గింది అంటే అప్పటికి సీసీ రోడ్లు అవి అంతగా లేవు. ఆ సీసీ రోడ్లు లేని టైంలో పల్లంగా ఉన్నటువంటి ప్రదేశాల దగ్గర పశువులు, ఎద్దుల బండ్లు ఎక్కలేకపోతున్నాయని అక్కడ మట్టి వేసి ఎత్తు చేయటం, వాటికి శ్రమ కలగకూడదని బరియల్ గ్రౌండ్కి అప్పటి రోజుల్లో కాంపౌండ్ వాళ్ళు, షెడ్లు లేని రోజుల్లో ప్రతి సంవత్సరం శుభ్రం చేయటం, ఎవరైనా మృతదేహాలు తీసుకెళ్లి సౌలభ్యంగా దహనం చేసుకునేటువంటి అవకాశం కలిగించే విధంగా చేయటం. అంతేవిధంగా నూతులు వచ్చేటప్పటికి, సమ్మర్ వచ్చేటప్పటికి నూతులు ఇంకిపోయేవి. నూతులు ఇంకిపోయి నీళ్ళకి చాలా ఇబ్బంది పడే రోజులు ఉండేవి. అప్పుడు వాటిలో పూడికలు తీసి వాటిని పునరుద్ధరించి ప్రజలకు తోడుకోవడానికి అనుకూలంగా తయారు చేసి ఇవ్వటం. ఈ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం. ఇప్పటికైతే లెపర్సీ వ్యాధిగ్రస్తులు బాగా తగ్గిపోయారు ఆ మందుల ప్రభావంతో, కానీ అప్పటి రోజుల్లో ఎక్కువ ఉండేవాళ్ళు. వారికి పొగిరి హాస్పిటల్కి వెళ్ళి కూడా, ఇక్కడ పొగిరి అని దగ్గరలోనే ఉన్నటువంటి ఓన్లీ లెపర్సీ వ్యాధిగ్రస్తుల హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్కి వెళ్ళి కూడా మేము మా సేవలు చేసి వారికి పళ్ళు, ప్రసాదం పొట్లాలు పంపిణీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. క్రమక్రమేణా మాలో కూడా యువత, అప్పటికి 20 సంవత్సరాల యువత ఇప్పటికి 50 సంవత్సరాల వాళ్ళు అయిపోయారు. శారీరకంగా కూడా కాస్తంత అందరికీ శక్తి సన్నగిల్లుతున్నటువంటి రోజులు వచ్చాయి. కొత్త యువత ఉత్పత్తి అయ్యి వాళ్ళ ద్వారా ఇప్పుడు ఏవో సాధ్యమైనన్ని సేవలు చేయగలుగుతున్నాం. ప్రతిరోజు 365 రోజులు సాయంత్రం నామస్మరణ భజన చేస్తారు. భజన అనేది ఏ రోజు ఆగదు. ఇది ప్రతిరోజు ఆహారం, నిద్ర, వ్యాయామం ఎలాగో భజన కూడా మన జీవితంలో ఒక భాగమే అనేటటువంటిది అవలంబించాలని మాకు స్వామివారి ఇచ్చినటువంటి సూచనల ప్రకారం, వారి తాలూకా ఆదేశానుసారం నవవిధ భక్తి మార్గాల్లో ఒకటైనటువంటి స్మరణం ప్రతిరోజు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ మేము చేస్తూ ఉంటాం. ప్రతిరోజు 7 గంటలకు ప్రారంభిస్తాం. ప్రశాంతి నిలయంలో అయితే 5 ప్రారంభిస్తారు. మేము ఇక్కడ ఏంటంటే ఇక్కడ పల్లె వాతావరణం కదా, అలాగే పర్వదినాల్లో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, ఉదయం నగర సంకీర్తన, ఓంకార సుప్రభాత నగర సంకీర్తనలతో పాటు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, ఎవరైనా విషయం తెలిసినటువంటి వక్తలను పిలిపించి వారి ద్వారా ఉపన్యాసాలు ఇప్పించటం, అదేవిధంగా ప్రముఖులైనటువంటి గాయకులను తెప్పించి కచేరీలు, స్టడీ సర్కిల్స్ నిర్వహించడం. అంతేకాకుండా చిన్నపిల్లలైనటువంటి వాళ్ళు రేపు ఈ వస్తున్నటువంటి తరంలో పెడమార్గం పట్టి పిల్లలు సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయ్యి వారి తాలూకా జీవితం నాశనం అయిపోకుండా మానవతా విలువలతో కూడినటువంటి విద్యాబోధన, సత్యసాయి ఎడ్యుకేర్ అనేటటువంటి ఒక అవగాహన కార్యక్రమం ద్వారా పిల్లల్లో మానవతా విలువలను వృద్ధి చెందడం కోసం సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనేటటువంటి 5 మార్గాలని కూడినటువంటి విద్యని వారికి బోధిస్తూ, తద్వారా ప్రపంచంలో శాంతి, సౌమనస్కాలు ఏర్పడాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా చేసి భావితరాలని చక్కనైనటువంటి మార్గంలో ప్రయాణింపజేయాలని స్వామి ఇచ్చిన ఆదేశాన్ని మేము పాటిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా మెడికల్ క్యాంపులు, గుండెకి సంబంధించిన వ్యాధి వైద్యుల్ని, తర్వాత ముడుకులు లేదా జనరల్ మెడిసిన్ చేసిన డాక్టర్లని రప్పించి, గైనకాలజిస్టులని రప్పించి, న్యూరో సర్జన్స్ని వాళ్ళు రప్పించి ఇక్కడ మెడికల్ క్యాంపులు నిర్వహించి వారికి సాధ్యమైనంత వరకు మా పరిధిలో మందులు ఇప్పించడమే కాకుండా
వారిని ఇంకా అవసరమైతే ఫర్దర్గా ఒక ఆపరేషన్లు అట్లాంటివి పడితే మేమే కొందరం వెళ్ళి వారికి ఎక్కడి నుంచి ఒక వాహనం పెట్టి నేరుగా డాక్టర్కి హాస్పిటల్ వద్దకు తీసుకెళ్ళి వారికి వైద్యం ఇప్పించినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మాకే కాకుండా మా పక్క కాజీపేట, దల్లవలస, అల్మాజీపేట గ్రామస్తులు ఎన్నో పర్యాయాలు మా సంస్థ ద్వారా వారి తాలూకా నేత్ర చికిత్సలు అవి చేయించుకొని ఇప్పుడు స్వామి దయవలు చక్కగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఏడాదిలో మాకున్నటువంటి నారాయణుడు 86 మందికి కూడా సమ్మర్లో గొడుగులు, చెప్పులు పంపిణీ చేస్తాం. అదేవిధంగా శీతాకాలం వచ్చేటప్పటికి చక్కనైనటువంటి కంబలి, చక్కనైనటువంటి రగ్గులు లేదా దుప్పట్లు పంపిణీ చేస్తూ ఉంటాం. వర్షకాలంలో వారి అనుకూలతలను బట్టి, మాకున్నటువంటి వనరులను బట్టి చక్కనైనటువంటివి స్త్రీలైతే చీర, పురుషులైతే పంచ లేదా దోవతి ఇట్లాంటివి మేము ఇచ్చి వారికి ఆ విధమైనటువంటి సహకారం కూడా దాతల ద్వారా వచ్చినటువంటి వాటితో విరాళాలతోని లేదా ఇతర వస్తు విరాళాలతోని వారికి అవి ఇచ్చి ఎంతోమందికి మేము ఆ విధమైనటువంటి సేవ చేసే అవకాశం కలుగుతూ ఉంది. ఎవరైనా సేవలో పాల్గొనాలంటే ఏం చేయాలి? ఎవరైనా మా నుంచి ఏ విధమైనటువంటి ఒత్తిడి మీరు ఎంత ఇవ్వాలి, మీరు రావాలి, మీరు ఇవ్వాలని మేము అడగం. వారికి వారుగా ఇది నచ్చి ఈ సేవను మెచ్చి వాళ్ళు ఏదైనా వారి కాంట్రిబ్యూషన్ డబ్బుల రూపంలో కానీ, బియ్యం రూపంలో కానీ, వస్త్ర రూపంలో కానీ, లేదా పప్పు రూపంలో కానీ, కూరగాయల రూపంలో కానీ, ఏ రూపంలో వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ తీసుకుంటాం. తీసుకున్న దానికి ఇక్కడ చక్కనైనటువంటి న్యాయం అయితే జరుగుద్ది. ఇందులో ఏ విధమైనటువంటి భేదభావం లేదు. చక్కనైనటువంటి సేవా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడానికి మీరు దగ్గరుండి మీ సంతృప్తితో మీరే అక్కడ వంట చేసేంతవరకు ఉండి వృద్ధులకి వాళ్ళకి ఆహార పొట్లాల పంపిణీ మీ చేతులతో కూడా చేసే అవకాశం కల్పిస్తూ ఉన్నాం. పుట్టినరోజులు, వివాహాది శుభకార్యాలు లేదా జయంతి జరుగుతాయి కదా, జయంతులు, మరి సంవత్సరీకాలు, ఇట్లాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా వారి తాలూకా ఇష్టాన్ని బట్టి ఎంతోమంది దాతలు వచ్చి ఇక్కడ సహాయం అందిస్తూ ఉన్నారు. మా గ్రామం దాతలే కాకుండా పరిసర గ్రామాల దాతలు కూడా ఈ మధ్య కాలంలో వచ్చి వారి అనుకూలతలను బట్టి, వారికి ఉన్నటువంటి వనరులను బట్టి సహాయాలు అందిస్తూనే ఉన్నారు. అంతేగాని దీనికి ఎక్కడి నుంచో నిధులు వస్తాయి వాళ్ళకి అది ఇదని అది తప్పుడు ప్రచారం. మాకు ఉన్న దాంట్లో మాకు 10 మందికి పెట్టగలిగితే 10 మందికి, 100 మందికి పెట్టగలిగితే 100 మందికే తప్ప మేము సమీకరించుకున్నటువంటి నిధులే తప్ప ఎవరి మీద ఒత్తిడి ఉండదు. నువ్వు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సంస్థ ఉందనుకోండి, ఒక సంస్థ కార్యక్రమాన్ని నిర్వహించాలంటే నువ్వు 10,000 ఇయ్యు, నువ్వు 5,000 ఇయ్యు, నువ్వు 3, ఇక్కడ ఇది ఉండదు. నీకు భగవంతుడు ఏది శక్తి మేరకు నీకు కలిగించేస్తే తెచ్చి ఇవ్వాలే తప్ప ఇక్కడ ఒత్తిడి అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు భజనకు రావడమే వాళ్ళకి సాధ్యం. అంతకు మించి వాళ్ళ మీద ఒత్తిడి పెడితే పాపం వాళ్ళు దూరం అయిపోతారు, సంస్థకు దూరం అయిపోతారు, వాళ్ళకి భారం అవుతుంది. మనం పేదవారికి సహాయం చేయడంలో అది కూడా ఒక భాగమే. వాళ్ళే పేదవాళ్ళు అయితే వారి మీద నిధులు భారం పెట్టకూడదు అనేటటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. వంటకు షెడ్ అవసరమై ఆ షెడ్ నిర్మించుకున్నాం. పైన మరో ఫ్లోర్ వేసుకున్నాం. ఆ పైన ఇప్పుడు బాల వికాస్ విద్యార్థులకి తరగతులు నిర్వహించుకోవడానికి కూడా మాకు స్పేస్ సరిపోవడం లేదు గుళ్ళో. ఎప్పుడు స్వామి మీరు బాల వికాస్ విద్య మాకు 1980 నుంచి ఉంది. బాల వికాస్ విద్య అంటే ఏ రోజు చెప్తుంటారు? ప్రతిరోజు, అంటే పిల్లలకు సెలవైన ప్రతిరోజు ఇక్కడ ఉంటుంది. సమ్మర్ హాలిడేస్లో మొత్తం ఉంటుంది, ఆదివారం నాడు ఉంటుంది, సెకండ్ సాటర్డే ఉంటుంది, అలాగే దసరా హాలిడేస్. వారికి స్కూల్లో సెలవైన రోజు ఇక్కడ ఆధ్యాత్మిక విద్య బోధిస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక విద్యలో ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించడం, సమాజాన్ని ప్రేమించడం, చెట్లను పెంచడం, వృక్షాలని అలాగే జంతువులని వాటిని ప్రేమించడం, ముఖ్యంగా సామాజికమైనటువంటి దృక్పథంతో కూడినటువంటి ప్రేమప్రదమైనటువంటి పాఠశాల ఇక్కడ నిర్వహిస్తాను. ఇక్కడ నిర్వహించేటటువంటి టీచర్లకు కానీ ఎవరికి ఏ విధమైనటువంటి పారితోషికం తీసుకోరు, ఉచితంగానే ఆ సేవ చేస్తారు. సేవ చేయటానికే వాళ్ళు కూడా ఆ ట్రైనింగ్ల కోసం శ్రీకాకుళం లేదా విశాఖపట్నం వరకు వెళ్ళి ట్రైనింగ్ అయ్యి వచ్చినటువంటి ఉపాధ్యాయులు, మా బాల వికాస్ ట్రైనింగ్ అయినటువంటి ఉపాధ్యాయులు, బాల వికాస్ గురువులుగా ట్రైనింగ్ అయ్యి వచ్చి ఇక్కడ తరగతులు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ పూజా కార్యక్రమాలు పూజారి అంటూ ఇక్కడ ఎవరు ఉండరు. పూజారి అంటూ ప్రత్యేకించి జీతం కానీ ప్రత్యేకించి ఒక వ్యక్తి కానీ ఉండరు. అవకాశాన్ని బట్టి అదృష్టవశాత్తు ఈ గుడిలో ఉన్నటువంటి కొందరు బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు కూడా సత్యసాయి పట్ల అమితమైనటువంటి భక్తి. ఎందుకంటే మా గురువు గారు కూడా బ్రాహ్మణులే. మురపాక రామకృష్ణ పరమేశ్వర్ మా గురువు గారు వారు మరణించారు. వారి కుమారుడు మురపాక సాయి ప్రసాద్ శర్మ, ఎంవిఎస్పి శర్మ, ఆ తర్వాత మురపాక అనంత వాసుదేవరావు, ఎంఏ వాసుదేవరావు, అలాగే హరిబాబు అని ఒకరు ఉంటారు, వీళ్ళ అన్నయ్య అనంత వాసుదేవరావు వాళ్ళ అన్నయ్య.
వీళ్ళు ఎవరైనా పండగలు పర్వదినాల సందర్భంలో వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. గురువారాలు అంటే పండగలు పర్వదినాల్లో. మిగతా రోజుల్లో ఎవరు వస్తే వాళ్ళు దాలి స్వామి గారు కానీ, లేదు అంటే ప్రసాద్ అని, జాడ ప్రసాద్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళు కానీ ఎవరైనా ఇక్కడ దీపం పెట్టి శుభ్రం చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఉదయకాలం. అది మా పని, మా నిత్యకృత్యం ఇది. థ్యాంక్ యూ. సాయిరామ్. అలాగే మీరు కూడా ఈ సేవలో పాల్గొనవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం భారత్ కల్చర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.